హ్యాండిల్ హ్యాండిల్ డిన్నరా ఎట్లా దీనికి ప్రైజెస్ ఎలా ఉంటాయి? సపరేట్గా మాట్లాడుకోవాలా ఆల్రెడీ బుక్ చేసుకొని? సెటప్ని బట్టి ప్రైజెస్ ఉంటాయి అన్న, సెటప్ని బట్టి ప్రైజెస్ ఉంటాయి. ఇప్పుడు బర్త్డే ఇంత చిన్న. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వాట్సాప్, ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గుడ్. ఐ నో చాలా రోజైంది నా వీడియో రావట్లేదు, రియలీ సారీ ఫర్ దట్, బట్ ఐ ట్రై టు పోస్ట్ యాజ్ మచ్ ఐ క్యాన్. అండ్ ఈరోజు ఒక మంచి వ్లాగ్ ఉండబోతుంది, ఒక వీకెండ్ ఎస్కేప్. మన హైదరాబాద్ నుంచి ఒక 2 days ఎక్కడైనా వెళ్ళాలా అంటే ఈ వ్లాగ్ చూడండి, మీకు ముందు ముందు అర్థమైపోతుంది మేము ఎక్కడ వెళ్తున్నాము, ఏం చేయబోతున్నాం అని. Yeah, came through flexing cause they know I got the sauce. Got the presence on me, I can't ever take it off. That's why I came country boy stepping. Yeah, I'm country boy stepping. Country boy stepping. Yeah, I'm country boy stepping. Yeah, they can't get like me. Rockin'. సో ఆల్రైట్ గైస్, సో రైట్ నా మేము వచ్చేసి విజయవాడకి వెళ్తున్నాము. విజయవాడకి ఎక్కడికి వెళ్తున్నాం ఈమెకు తెలియదు, ఎందుకంటే సర్ప్రైజ్ ఇస్తున్నాం కాబట్టి. మనం వెళ్తున్నాము దుర్గమ్మ టెంపుల్కి వెళ్తున్నాము, ఓకేనా? సో యాక్చువల్గా మేము మంచి కారు వెళ్తున్నాము అండ్ మంచి వైపు ఫన్ అవుతున్నాము. సో మొత్తం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 280 kilometers ఉంది మన హైదరాబాద్ నుంచి. సో చూసాం, ముందు నెక్స్ట్ చెప్తాను ఎలా ఉంటుంది. హౌ ఆర్ యూ ఫీలింగ్ హారిక? మంచిగా అనిపిస్తుంది, కజిన్స్ అందరం కలిసి వెళ్తున్నాం, మొత్తం గ్రీనరీ ఉంది. ఇంకా 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 మా విశాల్ బ్రో ఎలా అనిపిస్తుంది మీకు? బాబాయ్ 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 మా ఆయనకి పెళ్లి చూపులు ఉంది, అందుకే ముఖం ఎవరికి చూపిస్తలేడు. మా వాడికి కొంచెం నెక్స్ట్. అయితే మేము ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక దగ్గర ఉన్నాము. ఐ థింక్ ఒక 50 to 60 kilometers దగ్గరలో ఉన్నాము. మాది సిఎన్జి వెహికల్ కాబట్టి ఒక 2 times ఆగాల్సి వచ్చింది. టైం వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 11:15 అవుతుంది. ఐ థింక్ ఇట్స్ బికమింగ్ మోర్ దెన్ వీ ఎక్స్పెక్టెడ్. సో లెట్స్ సీ, ఐ థింక్ చాలా క్రౌడ్ అయిపోతుంది ఈ పాటికి, బట్ లెట్స్. సో గైస్, రైట్ నో అయితే మా దర్శనం అయితే అయిపోయింది, కానీ చాలా తొందరగానే అయిపోయింది. ఆల్మోస్ట్ లైక్ ఐ థింక్ 30 minutes 25 minutesలోనే అయిపోయింది. అన్ఫార్చునేట్లీ ఐ కుడెంట్ షో యూ లోపల గ్లిమ్స్ బికాస్ ఫోన్స్ కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్. సో సారీ గైస్, మా దర్శనం అయిపోయింది అలా 30 minutesలో. అండ్ ఆకలి అవుతుంది ప్రస్తుతానికి, నెక్స్ట్ ఏం చేయాలనేది చెప్తాం. సో గైస్, ఆల్ రైట్, మాదైతే దర్శనం అయితే అయిపోయింది. అండ్ ఎలానో విజయవాడ దాకా వచ్చాం కదా, ఇంకేం చేసామని చెప్పి చిరాల పక్కనే ఉంది కాబట్టి ఒక గట్టిగా చూస్తే ఒక 80 kilometers ఉంది. సో ఇక్కడ నుంచి చిరాలకి వెళ్ళిపోదాం. అక్కడ ఈరోజు నైట్ స్టే అండ్ దెన్ టుమారో మార్నింగ్ బీచ్ అండ్ దెన్ గెట్ బ్యాక్ టు హైదరాబాద్. సో స్టే ట్యూన్, చెప్తాం. ఇది వచ్చేసి రమ్మ చికెన్ అంట. ఇక్కడ పైన గుడ్డు ఉంది, దాని తర్వాత కింద ఏమో నాకు కూడా తెలీదు. సేమ్ అదే కాపీ పేస్ట్. ఊర్వశి సో గైస్, ఇన్ కేస్ మీరు కనుక చిరాల వెళ్తున్నారంటే, లేకపోతే ఈ ఆల్మోస్ట్ లైక్ విజయవాడ హైవే మీద ఉంటే ఓల్డ్ పంజాబీ ఫ్యామిలీ దాబా అని ఒకటి ఉంది.
నిజం చెప్తున్నా, చాలా బాగుంది. స్టార్టర్స్ అయినా కర్రీస్ అయినా ప్రతిదీ చాలా బాగుంది అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి. చాలా బాగుంది. ప్లీజ్ డూ ట్రై గైస్. సో ఆల్ రైట్ గైస్, రైట్ నో అయితే మనం వచ్చేసి స్టే దగ్గర వచ్చేసాము అండ్ ఇది వచ్చేసి మూన్ లైట్ రిసార్ట్స్ అనమాట. చాలా కంఫర్టబుల్గానే ఉంది. ఐ షో యూ ది రూమ్స్ యాజ్ వెల్ ఇన్సైడ్. సో దిస్ ఈస్ ది అవుటర్ లుక్. ఆల్మోస్ట్ ఐ థింక్ బీచ్కి ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ దగ్గరలో ఉంది. సో ఐ థింక్ ఓవరాల్ ఇట్స్ గుడ్. రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. ప్రైస్ అండ్ ఆల్ ద నెక్స్ట్ డీటెయిల్స్ ఐ సే యూ ఇంకొంతసేపట్లో. కొద్దిగా ఫ్రెష్ అయిపోదాం. సో ఆల్ రైట్ గైట్, ఇట్స్ అబౌట్ ఐ థింక్ అరౌండ్ 6:30 అండ్ చాలా లేట్ అయిపోయింది యాక్చువల్లీ మాకు. బట్ నో ప్రాబ్లం. ఇక్కడ నుంచి యాక్టివిటీస్ ఇంకేస్ ఛాన్స్ దొరికితే చూస్తాము, లేకపోతే విల్ గో అరౌండ్ ఒక బీచ్ ఒకసారి రౌండ్ కొట్టేసి విల్ కమ్ బ్యాక్. సో ఇదంతా వచ్చేసి వీళ్ళ ఓన్ ప్రైవేట్ ప్రాపర్టీ అంట. సో దిస్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ సీ, ఓకే, ఇదంతా వీళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీ. అండ్ నైట్లో మీ ఇక్కడ తినొచ్చు అండ్ యూ కెన్ హ్యావ్ ఫన్ యాజ్ వెల్. సో ఇదంతా ఓన్ ప్రైవేట్ ప్రాపర్టీ. ఇక్కడ నుంచి స్ట్రేట్ వెళ్తే ఒక బీచ్ ఉంది, ఇక్కడ నుంచి కూడా స్ట్రేట్ వెళ్తే ఒక బీచ్ ఉంది. సో లెట్స్ గో అండ్ సీ ఇఫ్ ఇన్ కేస్ వీ కెన్ ఎక్స్ప్లోర్ సంథింగ్. అండ్ దిస్ ఈస్ ది రిసార్ట్ అగైన్, మూన్ లైట్ బీచ్ రిసార్ట్. చాలా బాగుంది. ఇఫ్ యూ కమ్ విత్ ఫ్యామిలీ కపుల్స్కైనా బాయ్స్కైనా చాలా బాగుంది. రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి, ఏసీ అండ్ వెరీ నైస్ అండ్ వెరీ క్లీన్గా ఉన్నాయి. ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ ఎవ్రీ వన్ ఓవర్ ఇయర్. సో ఇప్పుడు చూసాము యాక్టివిటీస్ ఏమైనా దొరుకుతాయా. లెట్స్ సీ యూ గైస్. అండ్ బై ద వే నా అవుట్ఫిట్ ఎలా ఉంది కమెంట్ చేసి చెప్పండి. సో గుడ్. సో ఆల్ రైట్ గైస్, మనమైతే రైట్ నౌ బీచ్ దగ్గర వచ్చేసాము, రామపురం బీచ్ దగ్గర. అండ్ దిస్ రియలీ ఫీల్స్ క్రేజీ గైస్. చెప్తున్నా కదా, అంటే రీల్స్లో ఎక్కడో చూశాను చాలా చేపల వాసన వస్తుంది అండ్ అసలు క్లీన్ లేదు అని. ఐ డోంట్ నో, ఒక టైంలో ఉండొచ్చేమో, కానీ ఇప్పుడైతే రైట్ నౌ ఇట్స్ వెరీ క్లీన్. ఐ రియలీ ఫీల్ పాజిటివ్ వైబ్స్ అండ్ ఐ రియలీ లవ్ దిస్ బీచ్. అండ్ ఇక్కడ కొన్ని కైండ్ ఆఫ్ రైడ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ క్యామిల్స్ ఉన్నాయి అండ్ ఐ థింక్ జెట్ స్కీ కూడా ఉంది. అండ్ యూ సీ ద క్యామిల్స్ ఓవర్ హియర్. అండ్ ఇక్కడ ఐ థింక్ సమ్ కైండ్ ఆఫ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా అవ్వబోతున్నాయి, వేర్ వీ హ్యావ్ సమ్ లైటింగ్స్ అండ్ యూనో ఆల్ ది థింగ్స్ ఇస్ గోయింగ్ ఆన్. బట్ ఐ రియలీ లవ్ ఇట్. సో హారిక, వాట్స్ యువర్ ఫీలింగ్ ఆన్ దిస్? లైక్ ఎంత బాగుంది గైస్. కానీ అయితే ఇక్కడ వీఆర్ గోయింగ్ ఫర్ ది ఫస్ట్ రైడ్. ఇక్కడ వచ్చేసి ఏటీవీ రైడ్ ఉంది. ఒకసారి అన్న కడదాం అన్న. ఎట్లానా? 100 రూపాయలు మంచిగా, ఇద్దరికి 200. 100 రూపాయలు మంచికి ఇద్దరు ఉండొచ్చు. ఎంత ఎన్ని కిలోమీటర్స్? ఎంత? ఓకే, ఏడు దాకా వెళ్ళొచ్చు. ఓకే, ఆడదాకా వెళ్ళొచ్చు. ఆడదాకా వెళ్ళి మళ్ళీ ఇక్కడ రావడం, మళ్ళీ ఇక్కడ రావాలి. ఓకే, సో 100 రూపీస్. 100 రూపీస్ ఫర్ 2 people కపుల్. తే లైట్ కోసం అది 100లో కపుల్ వెళ్ళొచ్చు కదా అన్నారు కదా. సరే, ఓకే, మాట్లాడొస్తాం. సో ఇట్స్ లైక్ 100 per head. సమ్ అరౌండ్ 500 meters or సంథింగ్ ఒక రైడ్ ఉంటుంది. 100 per head.
గైస్ సీరియస్గా చెప్తున్నా, ఇట్ వాజ్ అ క్రేజీ రైడ్. అంటే నేనైతే ఫస్ట్ టైం నడిపిస్తున్నా ఇలాంటి ATVs. ఇట్ వాజ్ అ క్రేజీ థింగ్. హౌ వాజ్ ఇట్ అంజు? It's feeling so just like a mixed feeling. మిక్స్డ్ ఫీలింగ్ అంట, feeling. కానీ బాగుండే. ఈమెకి అసలు నడిపిన కాలేదు. సో పర్లేదు, తిట్టాను నేను 2-3 తిట్లు, కానీ పర్లేదు, తెలుగు అర్థం కాదు, ఏం కాదు. ఏందన్నా డిన్నరా? ఎట్లా ఇంక ప్రైజెస్ ఎలా ఉంటాయి? సపరేట్గా మాట్లాడుకోవాలా ఆల్రెడీ బుక్ చేసుకొని? సెటప్ని బట్టి ప్రైజెస్ ఉంటాయి అన్న. సెటప్ని బట్టి ప్రైజెస్ ఉంటాయి. ఇప్పుడు బర్త్డే ఇంత చిన్న సెటప్ ఉంటే ఇదైతే 5K అన్న. 5K. కాల్ ఏమన్నా చేయాలా మీకు? కాల్ చేసి అంటే మార్నింగ్ చెప్తే ఈవినింగ్ కల్లా రెడీ. ఓకే. సో గైస్, దిస్ సెటప్ ఇస్ ఫర్ అరౌండ్ 5K ఆర్ రేట్ అనేది చెప్తారు వాళ్ళు. నెంబర్ నేను చెప్తాను ఇన్ ద డిస్క్రిప్షన్ లింక్. ఎనీ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్, బర్త్డే ఎనీథింగ్ యూ కెన్ సెటప్. కానీ చెప్పాలి ఫస్ట్ ఈవెంట్ ఏందనేది మీకు చెప్పాలి, దాని తగ్గట్టు ప్రైస్ ఉంటుంది, అంతే కదా. సో ఈ బ్రో నాకు తెలిసి వీళ్ళదే ఇది. సో కాంటాక్ట్ నెంబర్ నేను ఇస్తాను. చాలా బాగుంది సెటప్. ఒక చిన్న లైటింగ్ ఉంది, మనకు క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా ఇక్కడ సెటప్ ఉంది, చిన్న రోజెస్ అండ్ కార్పెట్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఇంకో సెటప్ చూసాను నేను, అది చాలా చాలా గ్రాండ్గా ఉంది, విచ్ హ్యాస్ లాట్ ఆఫ్ లైటింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మంచి సెటప్ ఉంది. ప్రిన్స్ బైట్ సార్ చెప్తాను. ఓకే షూర్ బ్రో. సో మీ కనుక మీ గర్ల్ ఫ్రెండ్స్కైనా మీ వైఫ్స్కైనా ఏమైనా సర్ప్రైజ్ చేయాలనుకుంటే, లేకపోతే మీ పిల్లలకైనా ఏమైనా సర్ప్రైజ్ చేయాలనుకుంటే, ఇది ఒక చాలా మంచి ప్లేస్. ఒకసారి బ్రోకి నెంబర్ అడతా, ఆ నెంబర్ చెప్తాను, నేను డిస్క్రిప్షన్ కూడా చెప్తాను. బ్రో ఒకసారి మీ నెంబర్ చెప్పరా? 70 240 ఓకే. సో ఈ బ్రోకి కాంటాక్ట్ అవ్వండి, మీ ఈవెంట్ చెప్పండి, అండ్ దే విల్ డెఫినెట్లీ సే యూ ద ప్రైస్ అండ్ బెస్ట్ ప్రైస్ చెప్పండి. సో థ్యాంక్స్ బ్రో, ఈ సెటప్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ గైస్. సో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చిరాల. సో ఈరోజు వచ్చేసి డే 2 ఇన్ చిరాల అనమాట. అండ్ నిన్నైతే మేము కొద్దిగా బాగా టైర్డ్ అయిపోయాము. సో నిన్న టెంపుల్కి వెళ్ళాము, అండ్ ఇక్కడ రామపురం బీచ్ దగ్గర వెళ్ళాము, సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ చేసాము, అండ్ నైట్ కొద్దిగా చిల్ అయ్యాము. సో ఇప్పుడు మార్నింగ్ అరౌండ్ 8:30 అవుతుంది. సన్ రైజ్ కోసం అని అనుకున్నాం, కానీ అవ్వలేదు. నేను ఒక్కడే లేచాను యాజ్ యూజువల్, మిగతా ఎవరు లేవలేదు. అందరికీ లేవంటారా అని చెప్పి లాస్ట్కి ఇప్పుడు లేచారు. సో ఇక స్టే అయితే చూసారు కదా, నేను మళ్ళీ చూపిస్తాను. లోపల మాల్ రెడీ అవుతున్నారు. సో స్టే వచ్చేసి ఇక్కడ మీకు 5,000 అవుతుంది. అరౌండ్ ఫోర్ మెంబర్స్ ఉండొచ్చు ఒక రూమ్లో, 5,000. అండ్ పర్టికులర్గా ఈ రిసార్ట్లో మాత్రం బ్రేక్ఫాస్ట్ ఇస్ కాంప్లిమెంటరీ. అండ్ బాగుంది, నీట్గా ఉంది, చాలా క్లీన్గా ఉంది. 4 మెంబర్స్ కాంప్లిమెంటరీగా ఉంటుంది, అండ్ 4 మెంబర్స్కి కంఫర్టబుల్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఇది ఇక్కడ మైట్ బి హాల్ ఆర్ జస్ట్ ఫర్ సిట్టింగ్ ప్లేస్ ఇది ఒకటి ఉంటుంది. అండ్ లోపల మనకు ఒక పెద్ద క్వీన్ సైజ్ బెడ్ ఉంటుంది. లైక్ ఆల్మోస్ట్ 3 మెంబర్స్ క్యాన్ స్లీప్ కంఫర్టబుల్లీ. అడ్జస్ట్ చేసుకుంటే 4 మెంబర్స్ ఇప్పుడు డిపెండింగ్ ఆన్ ది పర్సనాలిటీ. సో రూమ్స్ అయితే బాగున్నాయి, నాకైతే నచ్చింది. డిస్క్రిప్షన్లో ఐ పుట్ ది లింక్ అండ్ ఆల్సో ది కాంటాక్ట్ నెంబర్. సో యా, డే 2 ఇప్పుడు జస్ట్ బీచ్ దగ్గర వెళ్ళి కొద్దిగా ఫొటోస్ అండ్ ఏమైనా యాక్టివిటీస్ ఉంటే చూద్దాం అనుకున్నాను. అండ్ ఇక్కడ నిన్నైతే మనము ATV అది మనం బైక్ రైడ్ చేసాం కదా, ఇట్ వాస్ గుడ్. అది వచ్చేసి 100 పర్ హెడ్, ఇంకా 1% 100 ఉండే. అండ్ ఇక్కడ జెట్స్కి అవన్నీ కూడా ఉన్నాయని చెప్పారు, కానీ నాకైతే కనిపించలేదు. మైట్ బి ఇప్పుడు వెళ్ళి చెక్ చేసాము. అండ్ ఇక్కడ మీకు పారాగ్లైడింగ్ అనేది ఉంటుంది గైస్, కానీ దట్ విల్ బి ఓన్లీ ఆన్ ఈవినింగ్ అరౌండ్ 4 to 6 అంతే. అరౌండ్ 4 to 6లోనే ఉంటుంది. ఆ ప్రైస్ అవన్నీ నాకు ఎవరు కనిపించలేదు, నేను ఒకసారి కనుక్కుంటాను. అండ్ యా, దిస్ ఈస్ ది కరెంట్ అప్డేట్ అండ్ ఐ కీప్ యూ గైస్ పోస్టెడ్.
ఎస్, అయితే బీచ్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాము. అండ్ యాక్చువల్లీ మేము మార్నింగ్ సీన్స్ నాకు తెలిసి నేను ఎక్కువ కవర్ చేయలేదు, బికాస్ ఒక్కసారి బీచ్ని చూసిన వెంటనే నాకైతే దాంట్లో దుంకి ఆడాలనిపించింది. సో సారీ గైస్, రియలీ సారీ, అసలు కవర్ చేయలేకపోయాను ఎక్కువ సీన్స్. కానీ మార్నింగ్ వ్యూ చాలా బాగుండే. ఐ ట్రై టు యాడ్ సమ్ ఇఫ్ ఇన్ కేస్ చూస్తాను గ్యాలరీలో, కానీ ఎక్కువ అయితే కవర్ చేయలేదు. బట్ ఇట్ వాస్ రియలీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మార్నింగ్ అయితే. అండ్ క్యామిల్ రైడ్స్ ఉన్నాయి, సేమ్ ఏటీవీ రైడ్స్ ఉన్నాయి. సో నాకైతే ఇక్కడ జెట్స్కి అయితే ఇక్కడ కనిపించలేదు. సో మైట్ బీ ఇంకా క్లోజ్ చేసారో లేకపోతే ముందు ఎక్కడన్నా వేరే ప్లేసెస్లో ఉన్నాయి అనుకుంటా. కానీ ఐ రియలీ లవ్ దిస్, బట్ ఇట్స్ ఆల్మోస్ట్ చెక్అవుట్ టైం. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో కజిన్స్తో వెళ్తే ఆ వైబే వేరుంటుంది, ఆ మజానే వేరుంటుంది. సో ఆల్మోస్ట్ అబౌట్ టు చెక్అవుట్. ఇప్పుడు వచ్చేసి అరౌండ్ 12:30 అవుతుంది. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో జస్ట్ టు సమరైజ్, మీ కనుక ఒక వీకెండ్కి ఎంజాయ్ చేయాలంటే చీరాల ఈజ్ ది బెస్ట్ ప్లేస్. మంచిగా ఎంజాయ్ చేయండి. వాటర్ చాలా బాగుంది అండ్ ఎక్కువ క్రౌడ్ లేదు. రూమ్స్ చాలా బాగున్నాయి at very reasonable price. So I would definitely recommend you guys to visit చీరాల. అలానే దారిలో విజయవాడ కూడా ఉంది కాబట్టి విజయవాడ టెంపుల్ ప్లస్ చీరాల ఒక మంచి వీకెండ్ గెట్వేలా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రైన్స్ కూడా చాలా ఉంటాయి, కానీ బెటర్ మీరు సెల్ఫ్ వెహికల్లో వస్తే ఐ థింక్ దట్ విల్ బీ మోర్ హెల్ప్ఫుల్, సో దట్ మీరు ఎక్కడంటే అక్కడ కమ్యూట్ చేసుకోవచ్చు. సో గైస్, సో దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ బ్లాగ్. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. సో ప్లీజ్ ఎవరన్నా చీరాల ట్రావెల్ చేస్తున్నారంటే యూ గైస్ కెన్ షేర్ దిస్ వీడియో. అండ్ ఇన్ కేస్ మీకు ఎలాంటి డౌట్స్ అయినా ఏమున్నా యూ కెన్ కమెంట్ డౌన్ ఆర్ పింగ్ మీ ఆన్ Instagram. See you guys. Cheers.